హలో హాయ్ అండి, వెల్కమ్ టు విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్. అండ్ నాగుల చవితి శుభాకాంక్షలు. అండ్ నెక్స్ట్ నాగుల చవితి కూడా వచ్చేసేలా ఉందని వీడియో త్వరగా అయితే పోస్ట్ చేసేయాలని అనుకున్నాను అనమాట. ఇంక తర్వాత చాలా రోజుల నుంచి బీరువాలో మూనిగి ఉన్న నారాయణపేట శారీ ఆల్రెడీ అవుట్ ఆఫ్ ట్రెండ్ అయిపోయింది. అయినా సరే నాకు ఈ శారీ అంటే చాలా ఇష్టం. అండ్ ఏదైనా ఫెస్టివల్ టైంలో తప్ప కట్టలేం కదా, సరే అని చెప్పేసి ఇంక తీశాను. అండ్ శారీ కూడా చాలా ఫీల్ అయ్యిందనమాట. ఇంకా అందుకని చెప్పేసి తీసాను. ఇది అమ్మ అయితే తీసిందనమాట, నాకు చాలా రోజులైంది. ఇంక తర్వాత వచ్చేసి మేము అందరం కూడా పుట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకా మామూలు మా అనపర్తిలో ఉన్న జీబీఆర్ గార్డెన్స్లో ఉంటుందన్నమాట. పుట్టలు ఉంటాయి అక్కడ, ఎక్కడ లేని పుట్టలు చూసుకుని అందులో అయితే వేద్దామని అనుకున్నాం. తీరమోసి అక్కడ చాలామంది, మనం ఆల్వేస్ లేట్ కదండి, అండ్ ప్రశాంతంగా ఆరాంగా వెళ్ళడం బాగా అలవాటు కాబట్టి ఇంకా అందరూ చూసుకుని ఆల్రెడీ పూజ చేసిన దగ్గరికే వెళ్ళి ఇంకా పూజలు అయితే ఇంకా అక్కడ చేసుకోవడం చూసాం అనమాట. ఆల్రెడీ ముందు రోజు వర్షం అండి, ఫుల్ వర్షం మొత్తం అంతా. ఇంకా ఆ రోజు కూడా వర్షం పడుతుందేమో దేవుడా, వర్షం పడకూడదని అనుకున్నాం. లక్కీగా ఎండ అయితే కాసిందనమాట. క్లైమేట్ అయితే చాలా బాగుంది, గ్రీనరీగా ఫ్రెష్ ఎయిర్ చాలా బాగుంది. ఇంక పిల్లలు రానన్నా సరే మేము కంపల్సరీ తీసుకెళ్తాం అనమాట. ఎందుకంటే ఇవి మన పెద్దల దగ్గర నుంచి వస్తాయి, కానీ కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది నాగల చవితి, కొంతమందికి ఆనవాయితీ ఉండదు. సో మాకైతే మా అత్త వాళ్ళు అందరూ చేసేవారు అనమాట. మా అమ్మ వాళ్ళు కూడా చేస్తారండి నాగల చవితి. ఇంకా అలా ఇంకా ఎప్పటి నుంచో కంపల్సరీ ప్రతి ఇయర్ మేము మర్చిపోకుండా వెళ్ళి పుట్ట దగ్గర అయితే వేస్తాం అనమాట. మామూలుగా అయితే నువ్వులు బెల్లంతో కలిసి చిమ్మిలి అంటారు, దాని చిమ్మిలి వేస్తారు. చలివిడి, వడపప్పు, తేగలు, బుర్రగుంజు అని చెప్పేసి అని అంటారు. తేగతో వచ్చేదనమాట బుర్రగుంజు. ఇంకా చెరుకు ఇవన్నీ అన్నీ వేస్తాం అనమాట అండి, పుట్టలో వేస్తాం. కానీ పుట్టలు వేసి ఆవు పాలు, గుడ్లు కూడా వేస్తామండి. కొంతమంది గుడ్లు వేస్తారు, వేరు. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఫ్యామిలీకి వేరే ఉంటాయి కదా సాంప్రదాయాలు. సో మాకు ఇలా అయితే సింపుల్గా చేసుకుంటాం. కొంతమంది కోడిని కూడా కోసుకుంటారంటండి, మనకి చెప్తున్నాను చాలామంది. సో ఇంకా అలా మా వాళ్ళు అయితే ముందు చేస్తున్నారు. ఈ లోపు పిల్లలు ఏంటంటే కంగారు ఎక్కువ కదండి, క్రాకర్స్ అయితే కాల్చుకుంటున్నారు అనమాట. పిల్లలకి ఏంటంటే మాకు అన్నీ తెలియాలి అని చెప్పేసి ఇంక వాళ్ళు రానన్నా సరే లాక్కుని అయితే తీసుకొచ్చేస్తాం అనమాట. కానీ ఇక్కడ గ్రీనరీ చూడబోతే ఇంక వాళ్ళు కూడా భలే ఇష్టపడతారు. అండ్ చీమలు, పాములు అయ్యి అని చెప్పేసి గార్డెన్ పార్టీస్ కూడా జరుగుతూ ఉంటాయి కదా ఇప్పుడు కార్తీక మాసంలో. ఇంక నెక్స్ట్ గార్డెన్ పార్టీ ప్లాన్ చేసుకుని ఏమవుతుందో చూడాలి. సో నా గొంతు ఏంటంటే కొంచెం బాగాలేదనమాట, గొంతు పోయింది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అందరితో వచ్చాను. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో ఇలా రావడం నాకు అలవాటైపోయింది. ఏదైనా పండగ ఏదైనా ఒంటరిగా చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఇంకా మా బావ వచ్చేసి ఇంకా పిల్లలతో పాటు సమానంగా చేసేస్తాడనమాట. ఇంకా పండగ ఏదైనా అప్పుడు దాకా మూడీగా ఉంటాడు, ఇంకా ఏదైనా దీపావళి ఇలాంటివి అయితే పిల్లలతో పాటు ఇంకా సరదాగా చేస్తారనమాట. మా సుశాంత్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కంటే ఈ ఇయర్ బాగా ఎంజాయ్ చేశాడు, అదైతే నేను బాగా అబ్జర్వ్ చేశాను. ఇంక తర్వాత వచ్చేసి పూజ అంతా అయిపోయింది. ఎండ్ పార్ట్లో పుట్ట దగ్గర మట్టి ఉంటుంది కదా, పుట్ట మన్ను. సో అందరం కూడా చెవులకైతే బొట్టులాగా చెవులకి గట్ట పెట్టుకుంటారు అనమాట. ఎందుకంటే చెవుకి సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ రావని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తారు మాకైతే అలాగే పెట్టేవారు చిన్నప్పుడు. ఇంకా అలా మేము కూడా ఇంకా మా పిల్లలకి అదే అలవాటు. ప్రతి సంవత్సరం ఇంకా అలా వచ్చినప్పుడల్లా ఇంకా అలా పూజ చేసుకోవడం, పుట్ట మన్ను పెట్టుకోవడం, సరదాగా ఎంజాయ్ చేస్తూ మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు?
చూడండి అలా ఇన్నోసెంట్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా మా పిల్లలతో పెట్టుకుంటే ఇలా ఉంటుందన్నమాట, చాలా డేంజర్. మా సుశాంత్ కూడా అలా బాంబులు ఎలా పడితే అలా పేల్చేస్తున్నాడని ఎంత భయపడ్డాను. ఇంకా అలా అయితే అయిపోయిందనమాట. ఇంకా మేము టిఫిన్లు ఏంటంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకుని ఇంకా లేట్ అవుతుంది కాబట్టి మాతో పెట్టుకుంటాం, మామూలుగా ఉంటుంది కదా, ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి టిఫిన్లు అన్నీ తెచ్చుకొని అక్కడే ఆ చెట్ల కింద చక్కగా ఆ చల్లటి వాతావరణంలో చక్కగా సరదాగా టిఫిన్లు అయితే తెచ్చుకున్నాం. ఇంక ఇంటి దగ్గర అయితే ఆవిడ టిఫిన్ వేస్తారనమాట అమ్మజీ గారు అని చెప్పి. ఆవిడ ఏంటంటే బజ్జీలు ఇడ్లీలు అవన్నీ తెచ్చుకున్నాం అనమాట. పిల్లలు సరదాగా అయితే తిన్నారు. ఏదైనా సరే నాకు సెలబ్రేషన్గా ఇంకా సరదాగా చేసుకోవడం నాకు ముందు నుంచి అలవాటే. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా అలా సరదాగానే ఉంటారు. ఇంకా అది అలవాటు అయిపోవడం వల్ల ఏదైనా ఒంటరిగా చేయాలని అంటే చాలా కష్టంగా ఉంటుంది, చాలా బాధగా కూడా అనిపిస్తుంది నాకు. అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ జ్ఞాపకార్థంగా ఏం తీసుకెళ్తున్నారండి ఒకసారి చూపించండి. ఎందుకు? పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికంట స్టిక్కులు అవసరం లేదు, ఎందుకంటే కంటి చూపుతో ఆర్తి చేస్తాను అని నేను అనుకుంటాను. ఆడెక్కడ అవుతాడు? ఏం చెప్పావురా? ఎక్కడికి వెళ్తున్నారా? అయిపోయింది. బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ప్రతి ఇయర్ కంటే ఇంకా చాలా బాగా జరిగింది. సంతోషం ఎంతలో అంత. అంతే కదా, వచ్చే సంవత్సరం కూడా ఇలాగే చేసుకోవాలని అనుకుంటున్నాం. బాయ్. ఏంటది? గుడ్. ఎల్కేజీలో పడండి. అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? 2, 3. హలో, హాయ్ అండి అందరికి, నాగుల చవితి శుభాకాంక్షలు.